తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనము నుండి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ కీర్తన రాజైన దావీదు రాసినదే. మరి ఏ పరిస్థితిలో ఇది రాశారో తెలియదు, కానీ ఈ సమయంలో మాత్రం ఇది రాయటంలో ఉద్దేశం మాత్రం ఒకటే. ఈ వచనాలు చదువుతున్నప్పుడు మనిషికి దేవునికి మధ్య ఉన్న సంబంధం, ఎందుకు దేవుడు ప్రేమామయుడుగా ఉన్నాడు, ఎక్కడ చెప్పినప్పుడు కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా లోకంలో మానవులందరి ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు అనుకుంటే ఎవరు చూపించగలరంత ప్రేమ? సహజంగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు, ఈరోజు ఒక చిన్న ఉదాహరణ వరకు మనం చూసుకుంటే, బిడ్డల మీద తల్లి ప్రేమ చూపిస్తుందట, నాన్న అయితే కనుక జాలి చూపిస్తాడని చెప్తారు. అంటే మీకు ప్రేమ అనే మాట ఒకటే తప్ప జాలి ఏంటో మీకు తెలియదు. కానీ జాలిని గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే, అదే దేవుడైతే కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా తండ్రికి పిల్లల మీద జాలి ఉంటుందట. ఎందుకంటే తాను అంతకు మునిపే తను చిన్న వయసులో ఉన్నప్పుడో యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడో తను పడిన పాటలు, తన ఆశలు, తన కోరికలను బట్టి ఆ సమయంలో తను ఎంత బాధను అనుభవించాడో, దుఃఖాన్ని అనుభవించాడో, నా పరిస్థితి, నేను పడిన బాధ నా బిడ్డలకు రాకూడదని కోరుకునే తండ్రి. తల్లికి ప్రేమ ఉంటుందండి. గోరుముద్దలు తినిపిస్తుంది, ఒళ్ళో పెట్టేటప్పుడు పడుకోబెట్టుకుంటుంది, లేకపోతే కనుక అల్లారు ముద్దుకైతే కనుక ఆటపాటలు కూడా ఆడిస్తుందండి. తల్లి అయితే కనుక ఆ ప్రేమ చూపిస్తుంది. తండ్రికి అయితే కనుక పైకి కొంచెం కఠినంగా కనపడుతున్న జాలి ఉంటుంది. ఎందుకంటే ఈ తప్పు చేస్తే కనుక జరగబోయే పరిణామం ఎలా ఉంటుందన్న సంగతి తండ్రికి అర్థమైపోయిందండి. నా చిన్న వయసులో ఉన్నప్పుడో యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడో నేను చేసిన పొరపాట్లు బట్టి, ఆ రోజు తెలిసి తెలియకుండా తీసుకున్న నిర్ణయాలను బట్టో, వెళ్ళిన త్రోవను బట్టో, ఈరోజు అది ఎంత పెద్ద ప్రమాదంగా పరిణమించిందో, దానికి తగిన ప్రతిఫలం ఈరోజు ఎంత కఠినంగా ఉంటుందో, భరించాల్సి వస్తుందో తండ్రికి తెలుసండి. తను కష్టపడాలి కదా, బయటికి వెళ్ళి తిరిగి రావాలి కదా, సమాజంలో నిల్చోవాలి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతో కన్నీరు ఉంటుంది, శ్రమ ఉంటుంది, చెమట పడుతుంది, ఒంటి నిండుగా రక్తం కూడా కారుతుంది. ఇవన్నీ అనుభవించాడు కనుక తండ్రికి పిల్లలంటే కనుక జాలి ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ తల్లి తండ్రిని కూడా మిక్స్ చేసిన వాడు కదా, ఈ తోబుట్టులందరినీ కూడా కలుపుకున్నవాడు కదా. ప్రపంచంలో ఉన్న వారందరూ చూపించే ఫీలింగ్స్ ఏదైతే ఉందో వాటన్నిటికంటే మించిన వాడు దేవుడు. వాటన్నిటికంటే మించినవాడు. నీ తల్లి కంటే ఎక్కువ, నీ తండ్రి కంటే ఎక్కువ, నీ తోబుట్టుల కంటే, నీ బంధుమిత్రుల కంటే, నువ్వు ఎవరిని గురించి ఆలోచించినప్పుడు కూడా, నేను పాలించే పాలకుల దగ్గరికి వచ్చినా, నేను నడిపించే నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా అందరికంటే ఎక్కువగా మిన్నైన వాడైన. లోకంలో మనుషులైతే కనుక ఏదైనా స్వార్థపూరితంగా ఆలోచించి కొన్ని సందర్భాల్లో నీకు నష్టం కలిగిస్తారేమో, లేదా లోకంలో కొంతమంది మనుషులైతే కనుక సమయానికి వచ్చినప్పటికల్లా నాకింటికి బాధ అనుకుని చెప్పి నీ తల్లిదండ్రులు కూడా నిన్నైతే కనుక విడిచిపెట్టే పరిస్థితి వస్తుందేమో. కానీ పరలోకముందున దేవుడు మాత్రం అలా కాడిని కింద పడేసేవాడు మాత్రం కాదు. ఆయన మోయటానికే ఇష్టపడతాడు. ఎంతగా మోస్తాడు అనుకున్నప్పుడైతే కనుక పంపించాడట యేసు ప్రభుని లోకాన్ని పంపించి మనందరి భారం, ఆ కాడి ఏదైతే ఉందో ఆయన భుజం మీద పెట్టి ఆయన చేత మోయించాడు. ఆయన ఉదాహరణగా అయితే కనుక ఇదో మనకి సన్నివేశం చూపించడం కోసం అయితే మాదిరిగా ఉండటం కోసం భుజం మీద సిలువ. వాస్తవంగా సిలువ ఏంటో తెలుసా? మనందరి యొక్క బాధ్యత. అంటే అల్లరి చిల్లరగా తిరుగుతున్న మనం, పోకిరితనంతో వెళుతున్న మనం, ఎప్పుడు చూసినా సుఖానికి భోగానికి అలవాటు పడిపోయిన మనం,
లోకం మీద అయితే కనుక పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న మనం, ఎంతసేపు అందరికంటే మిన్నగా గొప్పగా ఉండాలని ఎప్పుడు కూడా అతిశయంతో బ్రతుకుతున్న మనం, ఈ చేసిన తప్పులన్నీ కూడా అయితే కనుక యేసుప్రభు భుజం మీద పెట్టి నువ్వు మొయ్యలే అన్నాడట. వాటన్నిటి ఫలితం మనం అనుభవించాలంటే కనుక జరిగే పని కాదంట. మన బ్రతుకుల్లో చేసిన ప్రతి తప్పు కనుక శిక్ష వేయాలి కనుక దేవుడు అనుకుంటే నువ్వు భరించలేవు తెలుసా. చాలామంది ఈరోజు కొద్దిపాటి శిక్ష, దేవుని నుంచి కనుక కొద్దిపాటి శిక్ష కనుక విధించే పరిస్థితి వస్తే నువ్వు చేసిన తప్పుకి శిక్ష అన్నాడు అనుకోండి, తట్టుకోలేక చాలామంది అయితే కనుక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. కొద్దిసేపు కూడా బాధను భరించలేరు. ఈ బాధను భరించడం కంటే కనుక చనిపోవడం బెటర్. ఎందుకంటే దేవుడు విధించిన శిక్ష నుంచి కూడా పారిపోదాం అనుకునే పరిస్థితి. కానీ మనం చేసిన తప్పులన్నిటి కనుక దేవుడు శిక్ష విధించుకుంటూ పోతే వాటిని కనుక మనం భరించాలనుకుంటే కనుక మన వల్ల కాదన్న ఉద్దేశంతోనే ఆ బాధను భరించడానికే ప్రభుని యేసుక్రీస్తుని అయితే కనుక ఈ లోకానికైనా పంపించాడు. ఇప్పుడు ఈ మాట చదువుతున్నప్పుడైతే కనుక యేసుప్రభు రాకమునిపే, యేసుప్రభు మనందరి భారముల నిమిత్తం సిలువ మొయ్యకు మునిపే 1000 సంవత్సరాల క్రితమే దావీదు అయితే కనుక ఈ కీర్తన రాస్తున్నాడు. ఆయన ఉద్దేశంలో దేవుడు చేసే పని ఎలా ఉంటుందనుకున్నప్పుడు 11వ వచనం చూడండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల దేవుని కృప అంత అధికముగా ఉంటుంది. కందనంత కృప నా మీద చూపించే ప్రేమ ఎంత అని కనుక మీరు కొలవాలనుకుంటే ఆకాశానికి భూమికి ఉన్న డిస్టెన్స్ ఎంతో మీరు కనుక్కోండి. కందదండి, ఈ దూరం ఎంతవరకు తెలియదు. మీ తలంపులు నా తలంపులు అనుకున్నప్పుడు యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, అవి ఒకటికొకటికి అందవు తెలుసా. ఆకాశానికి భూమికి ఎంత గ్యాప్ ఉందో మీ ఆలోచనకి నా ఆలోచన కూడా అంతే గ్యాప్ ఉంది అన్నాడు. దేవుని కృప దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంత కృప. ఇది లోకంలో ఏ మనుషులు కూడా అయితే కనుక కనీసం ఊహించడం కూడా కష్టం. దేవుని కృప అయితే కనుక అంతగా మన ఎడలైతే కనుక ఉన్నదట. ఎవరి ఎందు అంటే అక్కడ చెప్తున్నారు, అందరి ఎందు కాదండి, ఆయన ఎందు ఎవరైతే కనుక భయభక్తులు కలిగి బ్రతుకుతారో వారి ఎడలైతే కనుక దేవుని కృప అంత అధికముగా ఉన్నది అని 12వ వచనం అంటాడు. మరి మనం చేసిన తప్పులను బట్టి అయితే కనుక దేవుని కృపను పోగొట్టుకున్నాం కదా. ఆదామవలు ఎలాగైతే పోగొట్టుకున్నారో, కయ్యని ఎలాగైతే పోగొట్టుకున్నారో, తర్వాత వచ్చిన జనాంగంలో ఎవరైతే కనుక తాము చేసిన అతిక్రమములను బట్టి దేవునికి వాళ్ళకు దూరం అయ్యి దేవుని కృపను పోగొట్టుకున్నారు కదా. మరి అలాంటి అతిక్రమం చేసిన నన్ను దేవుడైతే కనుక తను కనికరిస్తాడా, కృప చూపిస్తాడన్న డౌట్ మీకు రావచ్చు. కానీ ఎవరైతే కనుక తన అతిక్రమములకు పరిహారం పొందిన వారు ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి దాని అర్థమైతే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాననుకుంటే మొట్టమొదట నేను చేయాల్సిన పని నేనైతే కనుక పాపం చేశానన్న సంగతి ఒప్పుకోవటం, దేవుని క్రమాన్ని అతిక్రమించానన్న సంగతి ఒప్పుకోవటం, దేవుని ముందైతే కనుక నేను పశ్చాత్తాపడటం, నా తప్పుల్ని దేవుని ముందు ఒప్పుకొని నేను క్షమాపణ పొందిన రోజున దేవుడు నా అతిక్రమమును బట్టి నాకు విధించిన శిక్షణ ఏం చేస్తారట. ఆ మాట చెప్తున్నాడు చూడండి 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలోనూ మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మీ పాపములను అన్నిటికీ జ్ఞాపకం చేసుకోను. కావలసిందల్లా ముందు ఒప్పుదల. మొదట మీరు పాపి అని గ్రహించటం అనేది మొదట తెలుసుకోండి. లోకంలో ఈరోజు కూడా చాలామంది అయితే కనుక మెడ ఇలా పెట్టుకుని అయితే నేను ఏ తప్పు చేయలేదన్నట్టుగా అడ్డంగా తిరుగుతున్నారు. లోకంలో మనుషుల ముందైతే కనుక ఏదో పోలీసు వారు నన్నైతే కనుక క్లీన్ చిట్ ఇచ్చారు, కోర్టులు నాకు క్లీన్ చిట్ ఇచ్చినాయని చెప్పి చాలామంది విర్రవీగి తిరుగుతున్నారు. లోకంలో మనుషులు మీరు అర్పించే డబ్బులను బట్టి, మీకున్న పలుకుబడిని బట్టి అయితే కనుక మీరు దొంగల్లో కూడా దొరలని చెప్పొచ్చు కాక. లోకంలో ఈ రోజున్న సిస్టమ్ దగ్గరికి వచ్చినప్పుడు, వ్యవస్థల దగ్గరికి వస్తే కనుక మీరు ఇచ్చేది వాళ్ళ పలుకుబడిని బట్టి అయితే కనుక వాళ్ళకి ఏ తప్పు చేయలేదని తీర్పులు చెప్తారేమో. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మీ అతిక్రమములు అయితే కనుక పరిహరించాడా లేదో చూసుకోండి. లోకంలో అయితే కనుక ఈరోజు మనుషులు తమకున్న స్థితిగతులను బట్టి ఎవరు చూడలేదు కదా అన్న ఉద్దేశంతో, చూసిన నన్ను ఏమి చేయలేరన్న ఉద్దేశంతో చాలామంది విర్రవీగి తిరుగుతున్నారు. దేవుని దృష్టి అయితే కనుక దోషులుగా ఉన్నారు. కానీ ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి తాము తప్పు చేశామన్న సంగతిని గుర్తించి ఆ దేవుని ముందు ఎవరైతే కనుక వినయపూర్వకంగా సాగిలి పడతారో అలాంటి వారి కోసమైతే కనుక దేవుడు చెప్తాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో దేవుడు మన అతిక్రమంలోనూ మనకు అంత దూరపరిచి ఉన్నాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే యోహాను పత్రికలో చెప్తున్నాడు, ఎందరూ దేవుని చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరైతే కనుక దేవుని కుమారులుగా ఉండబడుతున్నారో వారు పాపము చెయ్యజాలరు కదా. ఆ తప్పులు చేసే పరిస్థితి కనుక వాళ్ళకి ఉత్పన్నం కాదు కదా. సో దేవుడే ఈ పని చేయగలడు. నువ్వు తప్పు చెయ్యనీయకుండా కూడా నీకు రక్షణ అయితే కనుక ఏర్పాటు చేసేది అదే. తన పరిశుద్ధిని ఆయన కుళ్ళు పట్టనీయడు కదా అంటారు.
ఎవరైతే కనుక తన పరిశుద్ధులుగా ఉన్నారో వారు చెడిపోవటం దేవునికి నచ్చదు. ఎవరైతే కనుక దేవుని ఎన్నికలో ఉన్నారో, ఎవరైతే కనుక దేవుని పిలుపుని అందుకున్నారో, దేవుని మహిమకు ఎవరైతే కనుక అర్హులుగా నియమించబడ్డారో వారు చెడిపోవటం అనేది జరగదండి. వాళ్ళు పాపం చేసే పరిస్థితిని అయితే కనుక దేవుడు రానియడు కదా అని 13వ వచనం అంటాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును కదా. లోకంలో మన ఎడలైతే కనుక దేవుని యొక్క వివరాలు కూడా ఫీలింగ్స్ అని మీరు అనుకుంటారా? మనకి ఆయనకి మధ్యన బంధాన్ని బట్టి ఏర్పరచబడిన ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నది అనుకున్నప్పుడైతే కనుక తండ్రి కుమారుల బంధం. నా కొడుకు ఒకరు తెలిసి తెలియక తప్పు చేస్తుండొచ్చు కాక, నా కూతురు అయితే కనుక తెలిసి తెలియక తప్పు చేస్తుండొచ్చు కాక, కానీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలు ఎలాంటి పొరపాటు చేసినప్పుడు కూడా తల్లిదండ్రుల దృష్టి ఎలా ఉంటుందట, వారైతే కనుక వారిని నేరం తప్పు మోపేటట్టుగా మాత్రం ఉండరంట. కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా లోకంలో మన పిల్లల గురించి మనం ఎప్పుడు కూడా అయితే కనుక తప్పు మనమైతే మోపి నలుగురు అలరపాలు చేసే పరిస్థితి రాదండి. వారిని ఓర్చుకోవటం మనకు అర్థమవుతుంది, వాళ్ళైతే కనుక బలపరచడం మనకు తెలుసు. లోకంలో మానవ శరీరం ధరించుకున్న మనకే మన పిల్లల మీద ఇంత ప్రేమ ఉంటుంది. అరిచే కాకి కూడా తన పిల్లనైతే కనుక అంత ముద్దుగా చూసుకుంటుందని కనుక మనం చెప్పుకునేటట్టయితే మరి పరలోకమందున దేవుడు తన పిల్లలు అనుకున్న మన ఎడల ఎంత కృపా కనికరం జాలి చూపిస్తాడో ఒకసారి ఆలోచించండి. ఆయన ఏ దృష్టితో మనల్ని చూస్తున్నాడు అనుకున్నప్పుడైతే కనుక ఒకటే మాట, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా చూసి జాలి పడుతున్నాడు. ఎందుకంటే నీకంటే ముందున్న వాళ్ళు ఎలా ప్రవర్తించారని తెలుసు. ఎంత గొప్పవాళ్ళు కూడా చివరికి ఒకానొక సందర్భం వచ్చినప్పుడు బలహీనమైన సమయంలో ఎలాంటి పొరపాట్లు చేశారో కూడా ఆయనకు తెలుసు. ఆ చేసిన తప్పులను బట్టి వాళ్ళు ఎంత శిక్ష పడిందో కూడా వాళ్ళకి దేవునికి చూశారండి. ఎందుకంటే నువ్వంటే ఇవాళ పుట్టే వాళ్ళు పెరుగుతున్నావు, నీకు చరిత్ర గురించి తెలియదా? కానీ దేవుడు సృష్టి ఆరంభం నుంచి కూడా జరుగుతున్నవన్నిటిని కూడా దగ్గరుండి చూస్తున్నాడు. నీకంటే గొప్పవాళ్ళు, ఎంతో మహానుభావులని చెప్పుకున్న వాళ్ళు కూడా చివరికి ఒకనొక సందర్భంలో పడరాని పాటలు పడ్డారు. వాళ్ళ కన్నీళ్ళు వేదన దేవుడు చూశాడు. తప్పు చేసినందుకే కదా, వీళ్ళు చేయకుండా పని చేసినందుకే ఇంత బాధపడ్డారు కదన్న సంగతిని గుర్తెరిగి నువ్వెక్కడ ఆ తప్పు చేస్తావన్న ఉద్దేశంతో, నువ్వెక్కడ పొరపాటు చేసి ఎక్కడ శిక్ష పడతానో ఉద్దేశంతో కనుక ఆయన కూడా మన ఎడల జాలి పడుతున్నాడు. లోకంలో తల్లిదండ్రులు కూడా తన యవ్వన ప్రాయంలోనో చిన్నతనంతో ఉన్నప్పుడో వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పులు బట్టి తర్వాత వచ్చిన ప్రతిఫలం ఉంటుంది కదా, శిక్ష ఉంటుంది. అది ఒంట్లో పుట్టిన రోగమా, సామాజికంగా వాళ్ళ మీద పడుతున్న నిందల, పోగొట్టుకున్న డబ్బుల, ఇవన్నీ కూడా చూస్తారు తల్లిదండ్రులు. అందుకని తమ పిల్లలు ఈ తప్పులు చేసి నేను పడిన బాధ నా పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో అనుక్షణము కూడా ఆ పిల్లలైతే కనుక హెచ్చరిస్తూ ఉంటారు. అనుక్షణము కూడా వాళ్ళైతే కనుక హెచ్చరిస్తూ ఉంటారు. నాన్న జాగ్రత్త, అలా చేయకమ్మా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకమ్మా, నువ్వు అంత స్పీడ్గా బండి నడపకమ్మా, లేకపోతే ఇది తినొద్దమ్మా, ఇది తాగొద్దని ఎందుకు చెప్తారో తెలుసా? ఒకప్పుడు నీకంటే ముందు సీనియర్ నేను, అది చేసినందుకు గాను ఈరోజు పడుతున్న బాధ ఏంటో నాకు తెలుసు. అలాంటి సహవాసం వల్ల ఎంత నష్టం వస్తుందో నాకు తెలుసు. అది తినటం వల్ల తాగటం వల్ల ఎంత పెద్ద ప్రమాదమో నాకు అర్థమైంది. ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు కూడా ఇలాంటి పొరపాట్లే చేసి మళ్ళీ నువ్వు కూడా శిక్ష అనుభవించే పరిస్థితి రాకూడదు. నేను నీకంటే సీనియర్ని కనుక, అనుభవశాలిని కనుక నా మాట వినని చెప్పి పిల్లల్ని అయితే కనుక మనమైతే కసురుకునో కొట్టుకునో తిట్టుకునో ఏదో ఒకటి వాళ్ళు సరిచేయడానికి ప్రయత్నిస్తామండి. కొద్దిపాటి జ్ఞానంతోనే తల్లి తండ్రి బిడ్డలకి ఇలా చెప్తే సృష్టి ఆరంభం నుంచి కూడా ఇవన్నీ చూసిన దేవుడు. ఎంతోమంది గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎన్నో పొరపాట్లు చేసి పడరాని పాటలు పడ్డారు. ఈ పడరాని పాటలు పడిన వాళ్ళందరినీ చూసిన దేవుడు, ఎందుకంటే కనుక మళ్ళీ ఈ పాటలు పడిన వాళ్ళందరూ మరి దండం పెట్టుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఈ తప్పులు చేసి కలిగిన శిక్షను బట్టి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు. ఎన్ని తెలుసు ఈయనకి. దేవునికైతే కనుక ఈ ప్రపంచంలో చరిత్ర జరిగినవన్నిటిని కూడా ఆయనకైతే కనుక తెలుసు కనుక వాటిని బట్టి నిన్ను తప్పు చేయనీయకుండా చూడటం కోసం నువ్వైతే కనుక మరలా అలా కన్నీరు పెట్టుకునే పరిస్థితి రానియకుండా ఉండటం కూడా దేవుడైతే కనుక ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒక తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్లుగా ఆయనైతే కనుక తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడుతున్నాడు అని 14 వచనం అంటాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేది. ఆదాముని ఎలాగైతే నిర్మించాడో నిన్ను అలాగే నిర్మించాడు. అందుకని ఆదాము చేసిన తప్పు చేస్తే నీ బ్రతుకు కూడా అంతే. కయ్యను ఎలాగైతే నిర్మించబడ్డాడో నువ్వు కూడా అలాగే. ఏ చిన్న పొరపాటు జరిగినప్పుడు కూడా నువ్వు కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకుంటావు. నోహు కాలంలో ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా నీలేగానే తయారయ్యారు. నీలేగానే దేవుడు నిరూపించాడు వాళ్ళని, నీలేగానే వాళ్ళకి కూడా ఊపిరి పోసాడు. కానీ వాళ్ళు చేసిన తప్పులను బట్టి స్వయంగా తన హస్తాలతో నిర్మించిన దేవుడే వాళ్ళందరూ కూడా జలప్రాయంలో ముంచి చంపేశాడు. ఒక అబ్రహాము ఎలా తయారయ్యాడో, ఏ విధంగా దేవుని దగ్గర ఉన్నాడో చూశాడు.
అదే అబ్రహాము తప్పు చేసినందుకు ఎంత శిక్ష అనుభవించాడో కూడా అర్థమైంది దానికి. ఓ ఇస్సాకు యాకోబుల దగ్గరికి వచ్చిన, ఒక యేసేపు యొక్క బాధలు చూసిన, ఒక మోషేని బట్టి ఆలోచించిన, దావీదుని బట్టి ఆలోచించిన, గొప్పోళ్ళు అనుకున్న వాళ్ళు కూడా చాలా కష్టాలు పడ్డారు. ఆ గొప్పోళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అయితే కనుక దేవుని దగ్గర అన్నీ పొందుకుని కూడా, దేవుని గురించి తెలుసుకుని కూడా చాలా సందర్భాల్లో తప్పు త్రోవలో వెళ్ళినందుకైతే కనుక పడరాని పాటలు పడ్డారు. ఆ పాటలు నువ్వు పడకూడదనే ఉద్దేశంతోనే, అలాంటి తప్పులు మళ్ళా జరిగి నీకు శిక్ష పడకూడదనే ఉద్దేశంతోనే దేవుడు ఎప్పటికప్పుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు మనం చదువుతుంది దానికోసమేనండి. ఇంత ఈ వేకువజామునే మనం లేచి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని మనం అందరం కూడా దేవుని స్తుతించి ఈ మాటలు మనం నేర్చుకుంటాం అనుకుంటే కారణం, జరిగిన వాటిని బట్టి అయితే కనుక మనం బుద్ధి తెచ్చుకోవటం, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటం కోసమే ఇవన్నీ వ్రాశారు. ఈ యుగం ముగిసిపోబోతోంది. ఆ ముగిసిపోయే లోపలైతే కనుక నువ్వు జాగ్రత్త పడకపోతే నీ బ్రతుకు కూడా గడిచిన కాలంలో వారు ఎలాంటి కష్ట నష్టాలు పడ్డారో అదే బాధను కూడా మనమే భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్థితి మనకి రాకుండా ఉండాలనుకుంటే కనుక తెలివి తెచ్చుకోవటం, వివేకం ప్రదర్శించటం, బుద్ధి జ్ఞానములు కలిగిన మనమైతే కనుక ఏదో గుర్రము గాడిదలాగే తిరగకుండా, ఒక పశువులే మనం బ్రతకకుండా, ఒక గేదె ఆవో రోడ్లంటే తిరుగుతున్నట్టుగా మనం తిరిగే పరిస్థితి రానేకుండా ఎంతవరకు ఉండాలో, ఏ క్రమాన్ని మనం అనుసరించాలో దాన్ని పాటించడం కోసమే దేవుడైతే కనుక మనం ముందుగానే వ్రాయించి పెట్టింది. దేవుడు ముందుగానే వ్రాయించి పెట్టాడు. అదే చెప్తున్నాను నేను, మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసినది. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? నువ్వేదో పెద్ద అందగత్వం అనుకుంటున్నావు, నువ్వేదో బలవంతుడు అని నువ్వు అనుకుంటున్నావు, అంతేనా? మీ ఇద్దరు అనుకునేది అదేనా? అబ్బో నేను పెద్ద జ్ఞానవంతునండి, పెద్ద పలుకుబడి కలిగిన వాడినండి, నాకైతే కనుక పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నాయండి, లోకంలో పెద్ద పదవులు ఉద్యోగాలు ఉన్నాయని మీరు అందరూ అనుకుంటున్నారు. మరి పిచ్చోళ్ళారా, మీకు ఎంత మేకప్ వేసుకున్నా, ఎన్ని తగిలించుకున్నా, మొట్టమొదట మీరు గుర్తుపెట్టాల్సిందేంటి తెలుసా? మీరు మట్టితో చేయబడిన వాడు. మట్టితో చేయబడిన కుండ మీద మీరు ఎన్ని పూతలు పూసినా, వెండి పూసినా, బంగారు పూతలు పూసేవాళ్ళు ఉన్నారు, దానికి రంగురంగులు అద్దెవారు ఉన్నారు, దానికి గుడ్డలు కట్టేవాళ్ళు ఉన్నారు, దానికి అలంకరించేవాళ్ళు ఉంటారు. మీరు ఎన్ని చేసినా కానీ తప్పుకుని చేయి కనుక జారింది అనుకోండి, మీరు ఎంత వెండి పూసినా, బంగారం పూసినా, దానికి పూలు అలంకరించినా, మంచి మంచి క్లాతులు కట్టినా కుండకే అది జారింది అనుకుంటే కనుక, మీరేమాత్రం అజాగ్రత్తగా ఉన్నారనుకుంటే టప్పును పగిలిపోద్ది. మీ మేకప్లు ఎందుకు పనికిరావు? మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా అంతే, మీరు మంటివారు. మీ మొహం మీద ఎంత అందం ఉందని మీరు మురిసిపోతున్నా, ఎంత మీరు మేకప్ వేయించుకున్నా, బలం ఉందని చెప్పి మీరు ఎంత మురిసిపోతున్నా, మీకు ఏదో జ్ఞానవంతులు పెద్ద చదువు సంధ్యలు ఉన్నాయని మీరు మురిసిపోతున్నా, ఒట్టివారండి. తప్పును ఎప్పుడు పగిలిపోతారో తెలీదో, మట్టి కుండ పగిలిపోయినంత సింపుల్గా మీరు పగిలిపోతారు. మీ ఒంట్లో ప్రాణం అయితే కనుక మళ్ళా రాదు. మట్టి కుండ పగిలిపోయిన తర్వాత మళ్ళీ దాని అయితే ప్యాచ్ కుదరదు. ఒక్కసారి కనుక మీలో ఉన్న ప్రాణం పోయిందనుకుంటే మీ బతుకేంటి ఒక్కసారి చెప్పండి. ఎందుకు ఊరికే? దేవుడికి అది అర్థమైంది, మనకు అర్థం కావట్లేదు. దేవుడు మనల్ని మట్టి కుండలుగానే చూస్తున్నాడు ఆయన. ఇది మట్టితో చేయబడిన మీకు ఇంతకింత అహంకారం, మట్టితో చేయబడిన మీరేంటి ఇంత బుద్ధిహీనంగా తిరుగుతున్నారు? నేను ఎంత అల్పమైన వాడను అన్న సంగతి నీకు తెలుసుకుని అయితే జాగ్రత్తగా ఉండాలి కదా. ఏంటి గొడవ? ఏదో కండలు పెంచానని ఒకడంటాడు, ఒరే ముందు ప్రాణం ఉండాలిగా. అందగత్తెనని ఒక ఆవిడ అంటది, ముందు నీ ఒంట్లో ప్రాణం ఉంటేనే కదా నీ అందం వల్ల ఉపయోగం. నువ్వు ఎంత చదువుకుంటే ఏంటి, నీకు ఎంత పెద్ద ఉద్యోగమా పదవి ఉంటే ఏంటి, ముందు కావలసిన ఊపిరి కదా. మీరు ఇంత అల్పమైన వారమన్న సంగతి తెలుసుకుని దేవుడేమో జాలి పడుతుంటే, మనమేమో దేవుడిని చూసి రంకెలేసే పరిస్థితి వస్తుంది. దేవుడు మనల్ని చూసి జాలి పడుతుంటే ఇది అర్థం కాక మనం దేవుడిని చూసి కనుక రంకెలేసే పరిస్థితి. నేను దేవుడు చెప్పినా వినను, దేవుడినే నేను లెక్క చేయను అనుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఆయనకి మండిన రోజున, ఒకడైన ఉగ్రత కలిగిన రోజున ఏమీ అక్కర్లేదు, కొద్దిసేపు కళ్ళు మూసుకుంటే చాలు. నీ బ్రతుకైతే కనుక చిమ్మెట్టు కొట్టిన వస్త్రం కదా, చెదల పట్టిన చెక్క ఎలాగైతే కనుక పాడైపోద్దో పై రూపానికి ఉంటావు, ఒళ్ళంతా కుళ్ళిపోద్ది తెలుసా. నీ ఒళ్ళు కుళ్ళబెట్టేయడం ఎంతసేపు ఆయనకి, నీ ఊపిరి తీసేయటం ఆయనకి ఎంతసేపు. లోకంలో మనుషులుగా మనం జాలి పడుతుంటే కనుక ఎందుకంత మీరేంటి ఊరికే అహంకారంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు ఇప్పటికీ మన ఎడలైతే కనుక పిల్లలు కదా. తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి అలాగే అనుకుంటారండి. వాళ్ళేమో తల్లిదండ్రుల ప్రేమను చూసి వాళ్ళైతే కనుక చేతకానితనంగా భావించే దౌర్భాగ్యులు ఉన్నారు మన దగ్గర. తల్లిదండ్రులకు ఏంటంటే కనుక కనుక్కున్న పిల్లలు వాడు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నాడో తెలుసు వాళ్ళకి. వాడు ఒంట్లో ఉన్న అనారోగ్యం ఏంటో తెలుసు, వాడుకున్న బలహీనత ఏంటో తెలుసు. ఒక పూట భోజనం లేకపోతే కంగారు పడతాడే, జేబులో 10 రూపాయలు లేకపోతే కంగారు పడతాడే, పక్కన ఎవరైనా లేకపోతే కంగారు పడతాడని ఉద్దేశంతో ప్రతిదానికి తల్లిదండ్రులు అయితే కనుక ఓర్చుకుంటూ చేసుకుంటే, చాలామంది పిల్లలు ఈరోజు తల్లిదండ్రుల మీద కూడా ఇలాగే ఎదురు తిరిగి ఈ తల్లిదండ్రులను కూడా అయితే ధిక్కరించే పరిస్థితుల్లోకి చాలామంది పిల్లలు వెళ్ళిపోతున్నారు.
తల్లిదండ్రులకి చేత కాదండి, వదిలేసుకోవడం ఎంతసేపు అండి. తల్లిదండ్రులు అయితే కనుక కాదనుకుంటే కనుక ఎంతసేపు. కానీ విర్రవిగి తిరిగే పిల్లల మీద తల్లిదండ్రులకి జాలి. మనుషులు అనుకున్న మనమే ఇంత జాలి పడుతుంటే పరలోకముందున దేవుడు ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు కదా, కృప కనికరము కలిగిన దేవుడు. మనుషుల్లో లేకపోయినప్పుడు కూడా దేవుడి దగ్గర అయితే కనుక ప్రేమమయుడైన, అలాంటి ప్రేమ కలిగాడు కనుకనే ఇప్పటికీ మనం ఓర్చుకుంటున్నాడు. ఇప్పటికే నిన్ను కూర్చొని ఓర్చుకుంటున్నాడు. అందుకనే ఇప్పటి వరకు మనమైతే కనుక సజీవుల లెక్కలో ఉన్నాం. ఒకళ్ళు దేవుని యొక్క ప్రేమను కనుక నిర్లక్ష్యం చేస్తే, ఆ దేవుడు చెప్తున్న మాట వినకుండా ఒకళ్ళు కనుక గర్వంగా అహంకారంగా మనం తిరగాలని ప్రయత్నిస్తే, ఎంతసేపు నిన్ను పగలగొట్టేయటం, కుండను పగలగొట్టడం ఎంతసేపు అండి. చంటి పిల్లడు కూడా వదిలేస్తే చాలు, కొంచెం పైకెత్తి వదిలేస్తే చాలు. నేను పైకి వెళ్ళిపోతున్నాను అనుకుంటుంది కుండ, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వదిలేస్తే కనుక ఏం జరుగుతుందో కుండకు అర్థం కావట్లా. ఈరోజు కూడా లోకంలో చాలామంది నేను ఏదో ఆకాశానికి వెళ్ళిపోతున్నాను, నేను ధనం బాగా సంపాదించి అందరికంటే పైకి వెళ్ళిపోతున్నాను, పెద్ద ఉద్యోగమో పదవో చేసేస్తున్నాను, అందరికంటే కీర్తి ప్రతిష్టలు, మీరు పైకి వెళ్తున్నారు, మునగ చెట్టు ఎక్కుతున్నారు అంటారు చూసారా, అక్కడికి వెళ్తున్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత దేవుడు వదిలేస్తాడు అంతే. నేను బాగా హెచ్చించి వదిలేస్తే కనుక ఒక్క దెబ్బలోనే ఒక్క క్షణంలోనే ఏమైపోతారట, పాతాళానికి వెళ్ళిపోతారు. ఒక్క క్షణంలోనే. పైన చదువుతున్నప్పుడైతే కనుక యోబు గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట అదే చెప్తున్నాడు, ఒక్క క్షణంలోనే. టైం ఏం పట్టదు. అవసరమా? తెలుసుకోండి, నేను ఎంతటి వాడను, అల్పుడని కదా, అయోగ్యుడని కదా, నాది ఏముంది, నీకుంది, ఏ ఘనత ఉంది? దేవుని కృపను బట్టి ఈరోజైతే ఈ స్థితిలో ఉన్నాను. ఉన్నంతకాలం దేవుడు ఉంచుతాడు. రమ్మని పిలిచిన రోజున నవ్వుతూ వెళ్ళిపోలే తప్ప ఈ లోకంలో నాది ఏది కూడా రాదు కాదు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవటం. నువ్వు వెళ్ళిపోయే రోజు నీతో ఏమీ రాదన్న సంగతి స్పష్టంగా అర్థమవుతున్న ఈ మూర్ఖత్వం ఏంటి? ఇప్పుడు కూడా దేవుని చిత్తాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారన్నదే ఇదిగో ఇందులో ఉన్న భావం. అంటే దావీదుకి అర్థమైంది. దావీదు అయితే కనుక దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచాడు. ఆయన జీవిత కాలంలో అయితే కనుక ఎన్ని తప్పులు చేసినా, లేకపోతే కనుక ఎన్ని కష్ట నష్టాలు కనుక కోర్చుకున్నా, చివరికి దేవుని ముందైతే కనుక క్షమాపణ పొందుకొని తన అతిక్రమములకు ఆయన పరిహారం పొందుకొని దేవుని దృష్టిలో విలువైన వాడుగా ఆయన పరలోకం చేరుకున్నాడు. మనము కూడా అట్టి మార్గాన్ని మనం శ్రద్ధాం. జరిగిన వాటిని గురించి కాకుండా ఇక నుంచైనా కానీ దేవుని చిత్తాన్ని అనుసరించి యథార్థంగా జీవించడానికి, ఆ దేవుని దృష్టిలో మనమందరం కూడా ఆయనకి ఇష్టలుగా బ్రతికి దేవుని కృపను పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.